ఐజీ గారు, ఇంటర్ స్టేట్ పోలీస్ కాన్ఫరెన్స్ విశేషాలు వివరాలు చెప్తారా? దేశంలో ఇన్ని No దారుణాలు comments. జరగడానికి కారణం No comments, please. పోలీసుల అసమర్థతపై మీ ఉద్దేశం ఏమిటి? మీరు మాట్లాడుకుంటూ ఊరుకుంటారా? Don't disturb. ఐజీ గారు, చెప్పండి. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తే నా తల బొప్పి కట్టిపోద్ది. ప్లీజ్ డూ నాట్ ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. డోంట్ అలౌ దెమ్. ప్లీజ్ ప్లీజ్. అబ్బా, మే ఐ కమ్ ఇన్ సార్? రావయ్యా రా. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా బయట నిలబడి ఖర్చు చేసిన దానికా ఇక్కడ కూడా తయారయ్యావా? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కుమార్, ఎన్ ఏజెంట్ ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్. ప్రస్తుతం జరుగుతున్న కేసు మీద ప్రభుత్వం నుండి స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది. నిన్న వాట్ బాయ్, ఇంత చిన్న వయసులో చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. రిస్క్ లేకపోతే జీవితంలో ట్విస్ట్ థ్రిల్ లేదు సార్. గుడ్. నీకింకా పెళ్లి గిళ్ళి కాలేదా? ప్రస్తుతం పెళ్లి అయిందండి, పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. భలేవాడివయ్యా. ఏయ్, అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్, నాయనోయ్, అయ్యో, అయ్య బాబోయ్, అమ్మో, అయ్యో, 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 అయ్యో. ఏమిటండి? అబ్బా, ఏమిటండి ఏదో గుచ్చుకుంటోంది. బాయ్, డబ్బాలని ఇక్కడెందుకండి? ఎక్కడ పడేకు పడేకు. ఇదేమిటో తెలుసా? ఏమిటి? ఎలక్ట్రానిక్ డిటెక్టర్. ఎందుకు? 15 కిలోమీటర్లలో ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్ వేవ్స్ వస్తే గనక దీంట్లో వెంటనే తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు మీ ఆయనతో ఉండాలి. ఏమిటి, బెడ్ మీద కూడానా? ఎస్. అయితే ఓ పని చేయండి, ఇదే పెట్టి పడుకోండి. అయ్యో, ఇక్కడికి దగ్గరలో శ్రీపక్ష తీర్థం అనే ఊరుందట. అక్కడికి ప్రతి శుక్రవారం 2 పక్షులు వచ్చి వాళ్తాయట. దానికే ఉంది, మన దొడ్లోనూ వాళ్తాయిగా రోజుకి 2-3 గద్దలు, 4 పక్షులును. బా, అలా అనకండి, పాపం అండి బాబు. అవి దేవతలండి, కైలాసం నుంచి వచ్చి వాళ్తాయట. అవి చూడ్డానికి ఎంతో మంది వెళ్తున్నారు, మనం వెళ్దామండి. చూడు బుల్లి, నేల మీద వాలే పక్షుల్ని, గోడ మీద నడిచే పిల్లుల్ని, దేవతలను చూస్తూ కూర్చుంటే మన ఉద్యోగం ఊడిపోతుంది. అది కాదండి, మా బాబు కదూ, మా చిట్టి కదూ, మా బంగారం కదూ. వెళ్దామండి, 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 వెళ్దామండి. అబ్బా, మీరు మాట్లాడుతున్న పదండి. ఎలాగైతేనే నీ పంతం నువ్వు నెగ్గించుకున్నావు. మాట్లాడద్దన్నానా? జాగ్రత్త. ఐదో కుక్కల పక్షి వస్తున్నాయి. కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఈ పవిత్రమైన ప్రదేశంలో డిటెక్టర్ ఇండికేట్ చేయడం ఏమిటి? ఇక్కడ ఎలక్ట్రానిక్ వేవ్స్ ఉన్నాయన్నమాట. సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అబ్బా, ఈ క్యాంపులకి టైం లేదు, పాడు లేదు. ఏమిటండి అర్ధరాత్రి ప్రయాణాలు మీరును? శ్రీ మేడం, ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికీ చెప్పకుండా, ఎప్పుడు వెళ్తున్నామో మాకే తెలియకుండా ఉండటమే మా డ్యూటీ. అన్నట్టు నా అఫీషియల్ డైరీ ఎక్కడ పెట్టావు? భద్రంగా దాచాను, కానీ అది ఇప్పుడు వెతకాలంటే 1 రోజు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరమే పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గా మీరు వెతుక్కొని చూద్దాం. లుక్ సుధా, ఐఎమ్ ఇన్ హరీ, ఐ హావ్ టు గో, ప్లీజ్. అంతగా బ్రతిలాడుతున్నారు కాబట్టి దయదలచి ఇస్తాం. ఇదిగో ఇక్కడుంది. ఓ, థ్యాంక్ యూ. ఏమండి, వెళ్ళెప్పుడు వస్తారు? 1 రోజు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరమైనా పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గారి భార్య కదా, వెయిట్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్ బాయ్.
ఏమిటండి క్యాంప్కి వెళ్ళి అప్పుడే వచ్చేసరి? వెళ్తుండగా నువ్వు గుర్తుకొచ్చావు. వెళ్ళలేక తిరిగి వచ్చేసాను. నాకు తెలిసింది మీరు వచ్చేస్తారని. మోటార్ సైకిల్ చప్పుడు విన్నప్పుడే అనుకున్నాను మీరే వస్తున్నారని. రండి. ఊరికి నే రాలేదు, ఛాలెంజ్ మీద వచ్చాను. ఏమిటి? ఈ కెమెరా ఎంత వెతికినా ఎవ్వరికీ తెలియని చోట దాయాలి. ఓకే? మళ్ళీ ఇదొక టెస్టా? చూడండి, మీకు కూడా కనిపించకుండా దాస్తాను. ఛాలెంజ్? ఛాలెంజ్. మీరు ఇక్కడే ఉండండి. ఓకే. హలో, ఐఎమ్ కుమార్ స్పీకింగ్ సార్. ఐఎమ్ కుమార్. కెమెరా ఎక్కడ దాచావు? నాకు తెలీదు. నేను చెప్పను. కెమెరా ఎక్కడ దాచావు? సడన్ గా ఏర్పడిన షాక్ వలన ఆమె కంప్లీట్ గా స్పృహ తప్పింది. కండిషన్ క్రిటికల్ అనే చెప్పాలి. ఏమైనా 4 రోజులు గడిస్తేనే గాని ఆమె పరిస్థితి ఇది అని చెప్పలేం. ఎంతో జీవితం ముందున్న ఆ పసివాడికి అప్పుడే 100 ఏళ్ళు నిండాయా. ఈ దుర్మార్గులు అరికట్టే మార్గం ఏమిటి? ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు, ఎలా? Don't move. We are from headquarters, sir. Oh, come on. మిస్టర్ విజయ్, అది గోవర్ధని బ్యారేజ్. ఆగస్టు 10న బద్దలైంది.
జంగిల్ మ్యూజియం నవంబర్లో తగలబడిపోయింది. చాలా విలువైన వస్తువులు పోయాయి. ఇది రాజమౌళి అనే ఇండియన్ షిప్ వైజాగ్ హార్బర్ లో పేలిపోయింది. నెక్స్ట్ ఆయన సర్ విఎస్ రఘునాథ్, అగ్రికల్చరలిస్ట్. ఇండియాలోని భూసారాన్ని 10 రెట్లు పెంచి ఆహార ధాన్యాల అభివృద్ధికి చాలా ప్రయోగాలు చేశారు. ఢిల్లీలో ఆయన ల్యాబ్ నుంచి క్షణమిగా మాయమయ్యారు. దేశం అల్లకల్లోలం అయిపోయింది. దీని వెనక శత్రు దేశాల ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఒక ఆఫీసర్ ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయాడు. ఎవరు? ప్రొసీడ్. కుమార్, కుమార్, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందిరా. ఈ ప్రపంచం అంతా మన కోసం పుట్టిటుంది. దీన్ని అనుభవించడంలోనే ఆనందం ఉంది కదా. కాదురా, ఈ ప్రపంచంలో అనుకున్న ఆశయాలు సాధించడంలోనే ఆనందం ఉందిరా. ఏమిటో నీ ఆశయం? పెద్ద సిఐడి ఆఫీసర్ కావాలనా? అంతేకాదురా, అందమైన పెళ్ళం కావాలనా? పీకదాకా డబ్బు సంపాదించాలనా? కాదురా, సిన్సియర్ ఆఫీసర్ గా మన దేశానికి సేవ చేస్తూ డ్యూటీలో ఉండగానే నా ప్రాణాలు వదలాలరా. కుమార్, ఐఎమ్ సారీ. దెన్ దేశానికి సంబంధించిన ఈ కేసును మీ సమర్థత తెలిసిన గవర్నమెంట్ మీకు అప్పగించింది. టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ సక్సెస్. తెలిసిన రహస్యం మనసులోనే ఉండాలి, చూసిన దృశ్యం కళ్ళలోనే ఉండాలి, అంతేగాని మరెక్కడా పోకూడదు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు మరి ఏ డాక్యుమెంట్స్ లో ఉండడానికి వీల్లేదు. ఓకే? షూర్. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ పవర్స్ మీవే. ఓ, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ మై ఫ్లైట్ టికెట్? రేపు మధ్యాహ్నం 2 గంటలకు మీ ఫ్లైట్ టికెట్ రెడీ సార్. నో, క్యాన్సిల్ ఇట్. నేను రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి వెళ్తాను. టికెట్ అరేంజ్ చేయండి. ఎయిర్పోర్ట్లో కలుస్తాను. 71, 72, 73, 74, 75. ఏమిటండి? నీ ముద్దల కొడుకు రవిబాబు ఇంటికి వచ్చి ఎంతసేపు అయింది? 76. పొద్దున్నే వచ్చాడండి. ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను. 77. ఏమండి రవిబాబు గారు? 78. ఎక్కడ ఉన్నట్టు? 79. ఇంటికి రాకుండా నువ్వు చేస్తున్న కార్యక్రమం ఏమిటా? 80, 81. ఏమిటా నిర్లక్ష్యం? 85 చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని తలకాయలు కొట్టాను గాడిద. 85. ఏమండి ఏమండి ఊరుకోండి. ఏమిటండి ఇది? వాడేం చేశాడు? ఏం చేశాడా? రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారిని పట్టుకుని ఖరాబు చేశాట. పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు. రాత్రి అంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే. ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి? పోయింది పోయింది. మన పరువు అంతా మంట కలిసిపోయింది. నాన్న, జైల్లో పడగానే పరువు పోయేట్టయితే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా. 101. ఆ వెధవ ఒకటి కట్టిపెట్టి ఇప్పటికైనా జరిగింది ఏమిటో చెప్పరా. నిన్ను పోలీసులు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? నేనేం చేయనమ్మా. నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు. సరే చదువుకుందామంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు. సరే ఫీజు కట్టేద్దామంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వెధవా అంటాడు. ఏం చేయను? ఒక ఐడియా వేశాను. ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం. దాంతో మాకు ప్రిన్సిపాల్కి ఘర్షణ, తగాదా, ఫైటింగ్, క్లైమాక్స్. క్లైమాక్స్ ఏమవుతుంది? క్లైమాక్స్ లో ఏమవుతుంది? క్లైమాక్స్ లో ఏమవుతుందండి? పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చారు. మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు. రండి పెద్దబ్బాయి గారు, రండి. మీ తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టినవసరం లేదని స్ట్రైకులు మొదలెట్టారు. జైలుకు కూడా వెళ్ళొచ్చారు. రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థ తండ్రి అనేనా అనొచ్చు. వాడు సరే అంటాడు. వీళ్ళిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు. అలాగే నాన్నగారు, మీరు ఆవేశపడకండి. నేను ఆవేశపడకుండా చూడాల్సిన బాధ్యత నీదిరా. ఈ పొగరబోతి లాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎలా చేస్తావో నాకు తెలియదు. వాడిని వెంటనే కాలేజీ పంపించి సక్రమంగా చదివే ఏర్పాట్లు చేయి. నీకు దండం పెడతాను. ముత్యం, నిన్ను కట్టుకున్న ఆ తాళం చెవులు నీ చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో నాకు స్వతంత్రం ఎక్కడేసింది? చెట్టి ముత్యమా, బుజ్జి ముత్యమా, ముద్దు ముత్యమా, నా మాట వినుమా, నా మాట వినుమా. చిపా, ఏమిటి వినేది?
దాచుకున్న డబ్బులన్నీ ఇలాగ తీయటి కబుర్లు చెప్పి ఎగరేసిపోతావు. ఈసారి ఏం కుదరదు. కుదరదంటే నీ కొంగుతోనే ఊరేసుకు చచ్చిపోతానే ముత్యం. నేనేం నా కోసం అడుగుతున్నానా? ఆశకి కాలేజీకి ఫీజు కట్టాలి, ధరావత్తు కట్టవలనే. 2116 ఒకటోసారి, 2116 రెండోసారి, 2116. ఆపండి మీ సుత్తి. ఎప్పుడు చూసినా మీ చెల్లెలు సాకు ఒకటి దొరికింది. నీ మొగుడినై నిన్నే అడుక్కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మిగిలింది నీ పెట్టిలోనే జాగ్రత్తగా పెట్టి తాళం వేసుకో. బావా 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 ఎప్పుడు వచ్చి తీవు? అప్పుడే వెళ్ళిపోతుంటివేలా? ఏం లేదు బావా, నేను చూడాలనిపించింది చూశాను, వెళ్ళిపోతున్నా. ఊరకరారు మహానుభావులు నీ వచ్చిన పని తెల్పి ముదావహుడవు గమ్ము. ఈ బావ దగ్గర బెంకమేళ జంకులేక నీ కోరిక తెలుపు బావా. నిజం బావా, ఏం లేదు. నాకు తెలుసు, నువ్వు చెప్పవు. నా దగ్గర ఇంతే ఉంది, ఉంచుకో బావా. అది కాదు బావా, ఆశ. ఆ ఆశే నీదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదంతా ఉత్తినే ఇస్తున్నాను అనుకున్నావా? కట్నం లెక్క రాసుకో. 20 రూపాయలు ఇది తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టు. అన్నయ్య 1 మినిట్. ₹1000 నేను అడగకూడదు, అయినా అడుగుతున్నాను. ఈ డబ్బు ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎక్కడైనా దొంగతనం చేశావా? నువ్వు అలాంటి పని చేయవు, నాకు తెలుసు, నాకు తెలుసు. అర్థమైంది, అర్థమైంది. ఎక్కడైనా అప్పు తెచ్చావా? అవసరానికి అప్పు తెచ్చుకోవడంలో తప్పులేదు. అయినా ఈ డబ్బు నాకొద్దు. ఎందుకుదరా? చాలా పెద్ద ప్రశ్న, సమాధానం చెప్పే తీరాలా? అవును, చెప్పి తీరాలి. నువ్వు కాలేజీ ఫీజు కట్టాను కానీ వాడు నానా అవస్థపడి ఆ డబ్బు తీసుకొస్తే అంత నిర్లక్ష్యంగా విసిరిపారేస్తావా? ఏమిటా తలవిస్తాను? నాది తలబిరుస్తనమే. అక్రమాన్ని సహించి తల ఒగ్గలేక తిరగబడదామనుకుంటున్న నాకు తెలిసింది తలబిరుస్తనమే. మై డియర్ ఫాదర్, ఇక్కడ నిలబడ్డ ఈ మనిషి మీ కడుపున పుట్టినవాడు కాబట్టి ఈయన విలువేంటో మీకర్థం కాకపోవచ్చు. కానీ అన్నయ్య ఔన్నత్యం ఏమిటో నాకు బాగా తెలుసు. మొత్తం భారతదేశంలో ప్రథముడుగా ఎంఏలో గోల్డ్ మెడల్ తీసుకున్న విజ్ఞాని, చరిత్ర పుటల్ని కింద నుంచి పైకి తిరగేసిన మహాజ్ఞాని, అసలు రూపాయి అంటే ఏమిటో తెలియజెప్పే ఆర్థిక శాస్త్రం అంచులు తాకిన అఖండ మేధావి. అంతటి ఈ భారత్ ఈ ఇంటికి పెద్ద కొడుకై ఎందుకు కరగాని మా చదువుల కోసం దేహి అని ఇంకొకరిని అర్థించవలసిన అవస్థ కలిగినందుకు నాకు నేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను. అన్నయ్యకు ఉద్యోగం ఇచ్చి ఆయన విజ్ఞానాన్ని ఉపయోగించుకోలేని ఈ వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ. అన్నయ్యను అప్పుల వాణ్ణి చేసిన ఈ సమాజం దౌర్భాగ్యపు సమాజం. అందుకే ఈ డబ్బు నాకు వద్దంటున్నా. బ్రతుకు తెరువుకి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు నాన్న. డబ్బు సంపాదించడానికి చదువు అక్కర్లేదు. డిగ్రీ లేకుండా కోటీశ్వరులైన ఎందరో మహానుభావులు మన కళ్ళ ముందే ఉన్నారు. ఎందుకు కొరగానని ఆదర్శాలు వింటూ తన చేతులకు సంకెళ్ళు వేసుకుని చేతగాని వాడిగా నిలబడ్డాడు అన్నయ్య. కానీ నేను నీ చాదస్తపు సాలిగూడు నుంచి బయటపడబోతున్నాను. డబ్బుతో మనిషికి విలువ కట్టే ఈ సమాజానికి డబ్బుతోనే సమాధానం చెప్పాలి. ఏ డబ్బు లేకుండా మనందరం అనుక్షణం అవస్థపడుతున్నామో ఆ డబ్బును కుప్పలు తెప్పలుగా సంపాదించి ఈ వ్యవస్థని వెలగట్టుకుంటాను. నువ్వు కాదు కదా, ఆ భగవంతుడే నా ఎదురుగా నిలిచిన నా నిర్ణయం మారదు. వస్తాను. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళనీవే. జీవితం అంటే ఏమిటో ఇప్పటికైనా వాడికి తెలిసొస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఈనాటి నుంచి నువ్వు మాలో ఒకడు అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. బాస్ నీ కంగ్రాచులేషన్స్ చెప్పమన్నాడు. థ్యాంక్స్ రా నీకు, నీ బాస్ కి వేదావనా. సారీ సార్, మిమ్మల్ని చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు బాస్ గారు నన్ను ఏం చేయమన్నారో చెప్పండి. ఆ దూరంగా కొండ మీద కనబడుతుందే 5 స్టార్ హోటల్. ఈ ఊళ్ళోకి పెద్ద హోటల్ అది. దాన్ని నామరూపాలు లేకుండా పేల్ చేయాలి. నీ కష్టం కాలా? అదెందుకు పేల్ చేయడం? బంగారం లాంటి హోటల్ అది. అది ఉండటం వల్ల మన భాస్కర్ హోటల్ కి బిజినెస్ లేకుండా పోతుంది.
అదన్నమాట. సరే పేరు చేస్తాను, నాకేం వస్తుంది? 10,000. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదెవరితో నీ అబ్బా? మీ అబ్బా అది అది నేను చెప్పాను కదా నువ్వు పెదవనా. అది మీదేనండి. అయినా కొడుకువి. సార్ ఏంటి మరి డబ్బు తీసుకున్నారు, మరి పని కంగారు పడకు, రేపు పొద్దున్నే పేపర్లో చదువుకో. ఏంటి నా ఎలా వచ్చా? ఇల్లు వదిలి పదాలను పడ్డావు కదా, నీ బ్రతికెలా ఉందో చూసిపోదామని వచ్చాను. దానికేమన్నా దివ్యంగా ఉంది చూసావా? ఒక్కరోజు సంపాదన 30,000. 30,000? ఇంత డబ్బు మనం ఎవరో ఎప్పుడూ ఒక్కసారిగా చూసున్నాం కదూ. ఇది చాలా తక్కువ అన్నయ్య. నువ్వు అలాగే చూస్తూ ఉండు, లక్షలకు లక్షలు ఈ చేత్తో సంపాదించి ఈ చేత్తో విసిరేస్తాను. దట్స్ గుడ్ తమ్ముడు. అసలు నువ్వు మన ఇల్లు వదిలిపెట్టి రావడమే చాలా మంచిదైంది. ఈ బిల్డింగ్ చూసినప్పుడల్లా అనుకుంటూ ఉండేవాడిని, ఏనాటికైనా మనం ఆ స్థాయికి ఎదగలమా, ఈ బిల్డింగ్స్ లాంటిది ఒకటైనా మనం కట్టగలమా అని. చాలా ఈజీ అన్నయ్య. 1 సంవత్సరం తిరిగేసరికి నీ తమ్ముడు ఈ ఊళ్ళోకెల్లా పెద్ద ధనవంతుడు అవుతాడు. మీరెవ్వరూ సాధించలేని కార్యాలు ఎన్నో సాధిస్తాడు. ఇవేం బిల్డింగ్స్ అన్నయ్య? బిల్డింగ్స్ అని కడతాడు, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్. చూస్తూ ఉండు, ఆదర కొట్టేస్తాడు. దట్స్ రైట్. ఇతరులు కట్టుకున్న మేడలో మిద్దెలు కూల్చి ఆ సమాధుల మీద పునాదులు లేపి ఆకాశ సౌధాలు నిర్మిస్తావు కదూ. ఆ ఆకాశ సౌధాల్లో మాకు కాస్త చోటు ఉంటుంది కదూ. చచ్చేదాకా ఆనందంగా బ్రతకడానికి కాదులే, అక్కడకు చేరిన మరుక్షణమే అంత ఎత్తు నుంచి దూకి చావటానికి. అన్నయ్య అవునరా, నువ్వు సంపాదించి పెడుతున్న ఆ నెత్తుడు కూడు తిని అరిగించుకోగల శక్తి నీకుండొచ్చేమో కానీ మాకు లేదు. అందుకే నీలాంటి నికృష్టుడు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాననే నీతో చెప్పిపోదామని వచ్చాను. నిజాయితీగా జీవించలేక కనిపించిన తండ్రిని కంటికి రెప్పలా కాపాడే దేశాన్ని తిట్టుకుంటూ దేశద్రోహిగా మారి చివరికి ఆ దేశాన్ని దోచుకు తినాలనుకుంటారు నీలాంటి నీచుడు నాకు తమ్ముడు కాదురా, ఆగర్భ శత్రువు. ఆకలితో అలమటించే ప్రతివాడు నీలాగే దౌర్జన్యాన్ని దిగితే ఈ దేశం ఎప్పుడో నామరూపాలు లేకుండా సర్వనాశనం అయి ఉండేది. మనుషులు డబ్బు కోసం ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటూ జంతువులుగా మారి ఈ సమాజంలో రాక్షసత్వం స్వైర విహారం చేస్తుంటే. రవి, ఈ ప్రపంచంలో అన్నీ చేయగలిగే తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయని మురిసిపోకు. మనిషిగా బ్రతకాలంటే దేశం కోసం బ్రతకాలి, మంచి నెరవేర్చడం కోసం బ్రతకాలి, ధర్మాన్ని కాపాడడం కోసం బ్రతకాలి, నిన్ను చూసి నీ వాళ్ళందరూ గర్వంతో ఉప్పొంగిపోవడం కోసం బ్రతకాలి. దట్స్ లైఫ్. అంతేగాని నువ్వు ఎన్నుకునే విధానం కొండ నుంచి దూకి చావటం మీరు. నీ చావుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వు చస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా ఇచ్చేవాడు. దట్స్ ఆల్.